హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా ఫ్రెండ్స్? నేనైతే బాగున్నా ఫ్రెండ్స్. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే దేవుని కోరుకుంటున్నా ఫ్రెండ్స్. ఈరోజు మటుకు క్యారెట్ హల్వా చేసుకుందాము. ముందుగా అయితే మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. హల్వా అయితే తయారు చేసుకున్నాము. ఏమేమి కావాలో చూపిస్తా. క్యారెట్, నెయ్యి, ఇలాచి పొడి, జీడిపప్పు, చక్కెర, పాలు. చూడండి ఫ్రెండ్స్, క్యారెట్కి అయితే చెక్కు తీసేస్తాం. ముందు అయితే తీసుకుందాము. నీట్గా అయితే చెక్కు తీసేయాలి ఫ్రెండ్స్. అలాగే మటుకు చేసుకుంటే మట్టి ఉంటుంది అనమాట. ఇసుక చేదు వస్తుంది, మనం తింటా కానీ ఇసుకలాగా వస్తుంది పండ్ల కింద. అందుకు నీట్గా చెక్కు తీసుకొని శుభ్రంగా కడిగేసి తురుముకుందాము. ఫ్రెండ్స్, మేమైతే ఎండలకైతే వీడియోలు మటుకు చాలా రోజులు అయింది చేయడం లేదు. ఈ రోజు మటుకు క్యారెట్ హల్వా అయితే చేస్తాను నేను. మాకైతే మా వీడియోకి సపోర్ట్ ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా ఫ్రెండ్స్. ఎండలకే చేయడం లేదు. ఇవన్నీ తీసేసినాక శుభ్రంగా అయితే కడిగేసి ఇంకా జీవురేద్దాము తురుములాగా. అయిపోతుంది కదా. కొంచెము క్యారెట్లు అయితే మంచిగా తుడిచేసిన ఫ్రెండ్స్, జారుతుంది కదా తురుము పట్టేటప్పుడు. ఇంకొక క్యారెట్ ఫ్రెండ్స్, క్యారెట్ మటుకు సన్నగా అయితే తురిమేసినాం. బాగా సేమియాల మాదిరిగా వచ్చేసినాయి. ఇప్పుడైతే హల్వా అయితే తయారు చేసుకుందాము. పొయ్యి వెలిగిద్దాము, పన్నీరు పెడదాము. చెంచా అయితే నెయ్యి వేసుకుందాము. జీడిపప్పు వేయించుకోవాలి కాబట్టి ముందుగా అయితే జీడిపప్పు వేయించి పక్కన పెట్టేద్దాము. మంచి కలర్ వచ్చేదానికి అయితే వేయించుకోవాలి. జీడిపప్పు అయితే మంచిగా అయితే వేగింది, తీసేస్తానా. క్యారెట్ తురిమింది వేసుకుందాము. ఈ క్యారెట్ మటుకు సన్న మంట మీద ఉడకనిద్దాము, ఎందుకంటే నీళ్ళన్నీ ఊరుతాయి అన్నమాట. ఫ్రెండ్స్, ఇప్పుడైతే సన్న మంట మీద ఉడకనిద్దాము. నీళ్ళన్నీ ఊరినాక చక్కెర, పాలు అయితే వేసుకుందాము. కలర్ మారింది చూడండి. కొద్దిసేపు సన్న మంట మీద ఉడకనిద్దాం. అయితే పెట్టేసాను అనమాట. ఉడకనిద్దాము. మూత తీసి చూద్దాము. చూడండి ఫ్రెండ్స్, మంచిగా దగ్గరికి అయిపోయింది కదా. ఇంకా పాలు అయితే వేసుకున్నాము. పాలు వేసుకున్నాము. చూడండి ఫ్రెండ్స్, మంచిగా అయితే చిక్కటి పాలు వేసుకున్నాం కదా. తర్వాత అయితే సగం గ్లాస్ చక్కెర అయితే వేసుకున్నా. మంచిగా శుభ్రంగా చెరిగేసి వేసిన. సన్న మంట మీద మటుకు ఉడకనిస్తాం బాగా చంచాపు. క్యారెట్ మటుకు ఉడకాలి కాబట్టి. చూడండి ఫ్రెండ్స్, మంచిగా అయితే ఉడుకుతుంది. ఇంకా కొద్దిసేపు అయితే ఉడకాలి బాగా. చూడండి ఫ్రెండ్స్, హల్వా అంతా దగ్గరికి వచ్చేసింది కదా. ఇంకా నెయ్యి వేసుకుందాం బాగా. ఇప్పుడైతే పాలల్లో ఉడికింది కదా. ఇప్పుడు నెయ్యిలో మంచిగా మగ్గనిద్దాము. నెయ్యి వేసుకుందాము. ఇప్పుడైతే నెయ్యిలో బాగా మగ్గనిద్దాము. సరిపోతుంది. ఇలాచి పొడి వేసుకుందాము. అంతా కలబెట్టేస్తాము. ఇప్పుడు పాలల్లో ఎట్లా ఉడకనిచ్చినామో ఇప్పుడు నెయ్యిలో కానీ అలాగైతే మగ్గనిద్దాము. మూత పెట్టేద్దాము. చూడండి ఫ్రెండ్స్, హల్వా మటుకు తయారైంది. చూడండి మంచిగా అయితే నెయ్యిలో ఉడుకుతుంది. తీసేసుకుందాము. నీళ్ళు లేకుండా నెయ్యి అంతా పైకి తేలుతుంది అనమాట. హల్వా మటుకు తయారైపోయింది. జీడిపప్పు వేసుకుందాము. జీడిపప్పు కలబెట్టేద్దామంట. పొయ్యి అయితే ఆఫ్ చేస్తా.
చూడండి ఫ్రెండ్స్, మంచిగా అయితే క్యారెట్ హల్వా అయితే తయారు చేసిన. మీరు కానీ నచ్చితే మీ ఇంట్లో మటుకు నేను చేసినట్టే మీరు తయారు చేసుకోండి ఫ్రెండ్స్, బాగుంటుంది. హల్వా టేస్ట్ చేద్దాం ఫ్రెండ్స్. టేస్ట్ అయితే బాగుంది ఫ్రెండ్స్. మీరు కానీ మా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కానీ ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇంట్లో. అక్క హల్వా మటుకు సూపర్ వచ్చిందని మీరైతే కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.